శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 56 అధ్యాయాలు పూర్తి చేసి 57వ అధ్యాయంలోని 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 28వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శుచిస్తు పృథివీపాలః లోకచిత్త గ్రహేరతః న పతత్యరిభిర్గ్రస్తః పతితస్య అవతిష్ఠతే. శుచిగా ఉండాలి రాజు అనేవాడు. రాజధర్మాలు చెబుతున్నాడు భీష్ముడు ధర్మరాజుకి. లోకుల మనస్సుల్ని ఆకర్షింపగల రాజు శత్రువులకి చిక్కినా కూడా పతనం చెందడు సుమా. ఒకవేళ పడిపోయిన యుద్ధంలో మళ్లీ నిలదొక్కుని యుద్ధం చేస్తాడు. అక్రోధనో హ్యవ్యసని మృదుదండో జితేంద్రియ రాజా భవతి భూతానాం విశ్వాస్యో హిమవానివః. క్రోధం లేని రాజు, అలానే వ్యసనాలు లేని రాజు, మృదుదండాన్ని ప్రయోగించే రాజు, జితేంద్రియుడైన రాజు, ప్రాణులకి హిమవంతుల్లాగా విశ్వసింపదగినవాడు, తగినవాడు. ప్రాజ్ఞస్త్యాగ గుణోపేతః పరరంధ్రేషు తత్పరః సుదర్శః సర్వవర్ణానాం నయాపనయ విత్తథా. ప్రాజ్ఞుడు, అలాగనే త్యాగ గుణం కలవాడు, అలానే శత్రువుల యొక్క దోషాలు తెలుసుకొనగలవాడు. మరి అన్ని వర్ణాల వాళ్ళకి కూడా చూడతగినవాడు. నయాపనయ విత్తథా. నీతేదో అవినీతి ఏదో బాగా తెలిసినవాడు. క్షిప్రకారి జితక్రోధ సుప్రసాదో మహామనా అరోష ప్రకృతిర్యుక్త క్రియావాన వికత్తన. చురుగ్గా పనులు చేసేవాడు, అంటే ఆలస్యం చేయకుండా ఎప్పుడు ఏం చేయాలో చేసేవాడు. అలానే జితక్రోధ, క్రోధాన్ని జయించినవాడు, కోపాన్ని జయించినవాడు. అలాగనే సుప్రసాదు, ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు. మహామనా, మహా మనస్సు గలవాడు, గొప్ప మనస్సు గలవాడు. అరోష ప్రకృతియుక్త, రోష స్వభావం లేనివాడు. అలానే యుక్తుడైన వాడు, యోగ్యుడైన వాడు. క్రియావాన వికర్తన, క్రియాపరుడు. ఆరబ్ధన్యేవ కార్యాన్ని సుపర్యవసితాని చ. తన్ను తాను పొగుడుకోకుండా ఉండేవాడు. అలానే సుపర్యవసితాని చ, మొదలుపెట్టిన పనులు చక్కగా పూర్తి చేసేవాడు. ఇటువంటి రాజు అందరిలో కూడా ఉత్తముడని పొగడబడతాడు.
పుత్రా ఇవ పితుర్గేహే విశేష్య మానవా నిర్భయా విచరష్యంతి సరాజా రాజసత్తమ. నిర్భయంగా తండ్రింట్లో పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎవరి దేశంలో ప్రజలు సంచరిస్తారో ఆ రాజు రాజోత్తముడయ్యా. అగూఢ విభవాయస్య పౌరారాష్ట్ర నివాసినా నయాపనయ వేత్తార సరాజ రాజసత్తమ. ఎవరి రాజ్యంలో పౌరులు సంపదల్ని రహస్యంగా ఉంచుకోరు, అంటే చక్కటి రక్షణ పొందుతారన్నమాట. సంపదకి దొంగలు పడకుండా ఉంటారు. అంటే సంపదని అలా పెట్టినా కూడా కొన్ని ఊర్లు ఉన్నాయి ఇప్పటికి కూడా, శనిసింగాపురం అంటారు, తలుపులే ఉండవు వాటి. అలా బయట పెట్టినా, దాచుకోకుండా బయట పెట్టినా ఎవరి సొమ్ము అపహరింపబడకుండా ఉంటుందో, అలానే నీతి అవినీతులు తెలిసి ప్రవర్తిస్తారో ఎవరి రాజ్యంలో పౌరులు, ఆ రాజయ్య రాజుల్లో ఉత్తముడు. అంటే స్వకర్మ నిరతాయస్య జనా విషయవాసిన అసంఘాతరతాదాంతా పాల్యమానా యథావిధి. ఎవరి దేశంలో ప్రజలు స్వకర్మలు, తమకు విధింపబడిన, ఏ వర్ణానికి విధించబడిన కర్మలు ఆ వర్ణం వాళ్ళు చేస్తూ ఉంటారో, చక్కగా శ్రద్ధతో చేస్తూ ఉంటారో, అలానే దేహం మీద కాకుండా ధర్మం మీద ఆసక్తి కలిగి ఉంటారు. వశ్యానేయా విధేయాశ్చాన చ సంఘర్షశీలన విషేదాన రుచయ నరాయశ్చ నపార్థివ. రాజుకు వసులై అతని అధీనంలో పౌరులు నడుస్తూ ఉంటారు. సంఘర్షణ లేకుండా విధేయులై ఉంటారు. దాన గుణం ఎవరి రాజ్యంలో పౌరులు కలిగి ఉంటారో ఆ దేశపు రాజే ఉత్తముడు. నయస్య కూటం కపటం మమాయా నచమత్సర విషే భూమిపాలస్య తస్య ధర్మ సనాతన. ఏ రాజు దేశంలో కల్లా కపటం మాయా మత్సరం ఉండవో ఆ రాజు యొక్క ధర్మమే సనాతన ధర్మం. యః సత్కరోతి జ్ఞానాని జ్ఞేయే పరహితే రతః సతాం వత్మాను కస్యాగి స రాజా రాజ్యమర్హతి. జ్ఞానుల్ని సత్కరించేవాడు, తెలియదగిన దానిలోనూ పరహితంలోనూ ప్రీతి గలవాడు, సజ్జనుల మార్గంలో నడిచేవాడు, త్యాగి అయిన రాజు రాజ్యానికి అర్హుడయ్యా. యస్య చారాశ్చ మంత్రాశ్చ నిత్యం చైవ కృతాకృతః న జ్ఞాయంతే హి రిపుభిః స రాజా రాజ్యమర్హతి. ఎవని గూఢచారులు, రహస్యాలోచనలు శత్రువులకు తెలియకుండా ఉంటాయి ఆ రాజు రాజ్యార్హుడు. శ్లోకశ్చాయం పురాగీతః భార్గవేణ మహాత్మన ఆఖ్యాతే రాజచరితే నృపతిం ప్రతిభారత. మహాత్ముడైన పరశురాముడు రామచరిత్ర చెబుతూ పూర్వం ఒక శ్లోకం రాజును గురించి చెప్పాడు. అది కూడా చెప్తాను ధర్మరాజా విను. రాజానాం ప్రథమం విందే తతో భార్యాన్ తతో ధనం రాజన్య సతి లోకస్య కుతో భార్య కుతో ధనం. మొదట రాజు ఉండాలి రాజ్యంలో. రాజు లేని రాజ్యంలో భార్య ఉన్నా కూడా, ధనం ఉన్నా కూడా అది వృధా. కాబట్టి రాజు ఉన్న రాజ్యంలోనే పెళ్లి చేసుకోవాలి, రాజు ఉన్న రాజ్యంలోనే ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే ధర్మరక్షణ జరగాలి కదా. సంపాదించిన ధనం దొంగలు ఎత్తుకుపోకుండా ఉండాలి కదా. కాబట్టి రాజే లేకపోతే భార్యను కూడా సరిగ్గా చూసుకోలేడనమాట భర్త. అంటే ఎవడో అకృత్యాలు చేస్తాడు భార్య మీద, అలానే ధనం ఉంటే ధనాన్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి రాజు లేని రాజ్యంలో పెళ్లి చేసుకోకూడదు, సంపాదించకూడదు అని చెప్తున్నాడు ధర్మరాజుకి భీష్ముడు. తద్రాజ్యే రాజ్య కామానాం నాణ్యో ధర్మ సనాతన ఋతే రక్షాంతు విసృష్టాం రక్షా లోకస్య ధారణి. రాజ్యం కాంక్షించే వారికి స్పష్టమైన ప్రజారక్షణ కాక సనాతన ధర్మం ఇంకొకటి లేనే లేదు.
రక్షయే లోకానికి పట్టుకొమ్మ ఆధారం. 2 సార్లు చెప్పారు. సనాతన ధర్మం ఏమిటయ్యా సనాతన ధర్మం అంటే ఎక్కడైతే రక్షణ ఉంటుందో, ఏ రాజ్యంలో ప్రజల్ని బాగా రక్షిస్తూ ఉంటాడో అదే సనాతన ధర్మం ఉన్న రాజ్యము అంటే. ప్రాచేత సేనమనునా శ్లోకోచేమా ఉదాహృతో రాజధర్మేషు రాజేంద్ర తావిహైక మనాసున. ఎప్పుడు ఆయన గుర్తొచ్చిందల్లా చెప్తున్నాడు. మనుధర్మంలో మనువు చెప్పిన శ్లోకాలు 2 చెప్తానయ్యా, విను ఏకాగ్రతతో. షడేతాన్ పురుషో జస్యాత్ భిన్నాన్నావమివార్ణవే అప్రవక్తారమాచార్యాం అనధీయాన్ అమృత్తిజం అరక్షితారాం రాజానాం భార్యాంచ ప్రియవాదిని గ్రామకామంచ గోపాల మనకామంచ నాపితాం. సముద్రంలో పడిపోయిన పడవను విడిచేసినట్టుగా ఒక 6గురిని విడిచేయాలి. ఎవరెవరయ్యా అంటే వాళ్ళు ప్రవచనం చెయ్యని ఆచార్యుణ్ణి, వేదం చదవని ఋతుయుణ్ణి, రక్షించని రాజుని, అప్రియంగా మాట్లాడే భార్యను, గ్రామంలో ఉండాలనుకునే గోవుల కాపరిని, అడవిలో ఉండాలనుకునే మంగలిని, వీరందరినీ కూడా విడిచివేయాలి అని మనువు చెప్పాడయ్యా. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని 57తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 57వ అధ్యాయం. రేపు 58వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.